తెలుగులో ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరైన స్టార్ విక్టరీ వెంకటేష్. అప్పట్లో వెంకటేష్ గారు చాలా సినిమాలు మహిళా ప్రేక్షకులను దృష్టి పెట్టుకునే తీసేవారు. ఒకవైపు అందరినీ ఆకట్టుకునేలా సినిమాలు చేస్తూనే మరోవైపు విభిన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగారు. అలా వెంకటేష్ నటించిన విభిన్న కథా చిత్రాలలో పవిత్ర బంధం ఒకటి. విదేశాల్లో పెరిగిన ఓ యువకుడికి జీవితం, ప్రేమ అంటే ఏమిటో తెలియజెప్పిన సినిమా ఇది. ఇందులో విజయ్గా నటించిన వెంకటేష్ కు పెళ్లి, సంసారం ఇవేమీ నచ్చు. తండ్రి విశ్వనాథ్ పోరు పడలేక రాధ అనే యువతిని పెళ్లి చేసుకుంటారు. అది కూడా కాంట్రాక్ట్ మ్యారేజ్. ఏడాది తర్వాత ఎవరి దారి వారిదే. కుటుంబ పరిస్థితుల వల్ల విజయ్ పెట్టిన షరతుకు ఒప్పుకుని రాధ కాంట్రాక్ట్ వివాహాన్ని అంగీకరిస్తుంది. ఈ ఏడాది కాలంలో విజయ్లో ఎటువంటి మార్పు వచ్చిందనేది మిగిలిన కథ. నిజానికి ఇటువంటి సబ్జెక్ట్ చేయడం నిజంగా రిస్కే. కానీ వైవిధ్యమైన పాత్రలను కోరుకునే వెంకటేష్ గారు కథ విన్న వెంటనే అంగీకరించి చేయడం విశేషం. ఈ సినిమాలో ఫస్ట్ నైట్ సీన్ లో సౌందర్య వెంకటేష్ కాళ్లకు నమస్కరిస్తుంది. ఆమె పైకి లేవగానే వెంకటేష్ కూడా కిందకు వంగి ఆమె కాళ్లకు నమస్కరిస్తారు. ఇదే స్టిల్ అప్పట్లో 24 షీట్ పోస్టర్ వేస్తే అది బాగా పబ్లిసిటీ అయింది. ముత్యాల సుబ్బయ్య గారు దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో సూపర్ హిట్ అయింది. తర్వాత ఒడియా, కన్నడ, హిందీ, బెంగాలీ, బంగ్లాదేశ్, తమిళ్ ఇలా 6 భాషల్లోకి రీమేక్ చేస్తే అక్కడ కూడా హిట్టే. తెలుగులో ఉత్తమ సినిమాగా పవిత్ర బంధన్ చిత్రానికి బంగారు నంది అవార్డు దక్కింది. ఉత్తమ నటిగా సౌందర్య గారికి, ఉత్తమ సహాయ నటుడిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి నంది అవార్డులు వచ్చాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.